మాస్కా దాస్ ఫ్యాన్స్, మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హియర్ కమ్స్ అవర్ వెరీ ఓన్ విశ్వక్ సేన్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ. మెకానిక్ రాకీ మూవీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాము. అండ్ మాస్కా దాస్ ఫ్యాన్స్ అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. మెకానిక్ రాకీ మూవీ గ్లిమ్స్ ని ఇవాళ బోలెడంత మంది అభిమానుల సమక్షంలో లాంచ్ చేయడం కోసం మెకానిక్ రాకీ మన ముందుకు వచ్చేసారు విశ్వక్ సేన్ గారు అలాంగ్ విత్ ద టీమ్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళూరి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ రామ్ గారు. అసలు ఇవాళ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదుగా. ఒకవైపు ఫ్లాగ్స్, హోర్డింగ్స్, అసలు మామూలు సందడి లేదు. గైస్, కాసేపట్లో విశ్వక్ సేన్ గారిని నేను స్టేజ్ పైకి పిలవబోతున్నాను. ఆయన మీతో చాలాసేపు ఇక్కడ కబుర్లు చెప్తారు. హ్యావ్ యువర్ సీట్స్ నౌ. ఓకే, గ్లిమ్స్ చూడడానికి మీరు అందరూ రెడీయా? మరి స్క్రీన్ ఇటువైపు ఉంది కదా. మనం గ్లిమ్స్ చూస్తేనే కదా విశ్వక్ సేన్ గారు వచ్చేది. ఓకే, సో కూర్చోండి. గ్లిమ్స్ చూసే టైం వచ్చేసింది. స్క్రీన్ పైన మీ అందరి కళ్ళు ఉంటే హ్యాపీగా గ్లిమ్స్ మనం చూసే టైం వచ్చేసింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఒకవైపు విశ్వక్ సేన్ గారు, ఇంకోవైపు మీనాక్షి అక్కడే ఉంటే కళ్ళు ఆటోమేటిక్గా అక్కడే ఉంటాయి కదా. మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ ఒకసారి సౌండ్ చేస్తారా? ఎస్, హిట్ 2 దగ్గర నుంచి, అఫ్ కోర్స్ గుంటూరు కారం దగ్గర నుంచి బోల్డ్ అన్ని మూవీస్తో బ్యూటిఫుల్గా టాలెంట్ తోటి మనందరినీ ఎంటర్టైన్ చేసిన మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీతో మరోసారి మన ముందుకు రాబోతున్నారు. సో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి గారు నిర్మాతగా, రవితేజ ముళ్ళపూడి గారి దర్శకత్వంలో, విజయ్ గారి డైరెక్షన్ లో మన ఒకసారి చూసిన తర్వాత అరే వస్తుందా మైక్? అరే కూర్చోండి రా బాబు ఒక్కసారి ప్లీజ్. గుడ్ మార్నింగ్ అందరు, గుడ్ మార్నింగ్. కూర్చోండి. అరే కూర్చుంటే ఒకసారి టీజర్ చూసినాక మాట్లాడదాం. నమస్తే అందరు, కూర్చోండి 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 కూర్చోండి. థ్యాంక్ యూ విశ్వక్ గారు. ఎస్, ఓకే గైస్, రెడీయా? గ్లిమ్స్ లాంచ్ చేద్దామా? ఓకే, నా కౌంట్ డౌన్ తోటి మీరందరూ గ్లిమ్స్ లాంచ్ చేద్దాం అనుకున్నా. సేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్, అందరూ ఒక్కసారి ఇటువైపు స్క్రీన్ వైపు చూడండి. గ్లిమ్స్ లాంచ్ మీరే చేయాలి. ఇవాళ ఫ్యాన్స్ అందరి చేతుల మీదుగా 12 బజే లేచేటోళ్ళు పొద్దున్నే 8-9 గంటలకు వచ్చారంటే మీకు విశ్వక్ సేన్ గారు అంటే ఎంత ఇష్టమో ఆయనకు కూడా మీరంటే అంతే అభిమానం. కాబట్టి మీ చేతుల మీదుగానే ఇవాళ చేస్తున్నాము. గైస్, ఆర్ యు గైస్ రెడీ? ఓకే, నేను 3, 2, 1 అంటాను. మెకానిక్ రాకీ గ్లిమ్స్ లాంచ్ అని మీరు అందరూ అనాలి. ఓకేనా? ఎస్, హియర్ వి గో. 3, 2, 1. సూపర్. సో ఇక ఆలస్యం చేయకుండా గ్లిమ్స్ చూసేద్దాము. లైట్స్ ఆఫ్ చేసి మెకానిక్ రాకీ గ్లిమ్స్ ని ప్లే చేయండి. ఎలా ఉంది గ్లిమ్స్? అదిరిపోయింది. ఎస్, మాస్కా దాస్, మాస్ అనే పదానికే డెఫినేషన్, సరికొత్త డెఫినేషన్ ఇచ్చారని అనిపిస్తుంది. ఇదే సంవత్సరం గామిలో అఘోరాగా మన ముందుకు వచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో టైగర్ రత్నగా అలరించారు.
అండ్ ద సేమ్ ఇయర్ ఇప్పుడు మెకానిక్ రాకీగా ఇంకొక మాస్ అవతార్ లో మన ముందుకు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది గైస్? ఇన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్, ఇన్ని వెరైటీ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అగో అటు సైడ్ అమ్మాయిల ఫ్యాన్స్ ఎంత మంది వచ్చారో చూసారా? ఇంకోవైపు ఫ్యామిలీస్ ని ఆకట్టుకున్నారు, ఇంకోవైపు ఇలాంటి యూత్ఫుల్ మాస్ ఊరా మాస్ ఫ్యాన్స్ ని కూడా అలరిస్తూ ఉన్నారు. సో ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ అభిమానుల్ని సంపాదించుకోవడం, అది కూడా ఇంత తక్కువ టైంలో ఇంత అచీవ్ చేయడం అనేది ది వన్ అండ్ ఓన్లీ మాస్కా దాస్ విశ్వక్సేన్ గారికి మాత్రమే పాసిబుల్ అయింది. ఒక్కసారి గట్టిగా వేసుకుందామా విశ్వక్సేన్ గారి కోసం? ఎస్, మనం మూవీలో చూసినట్టుగా మీనాక్షి చౌదరి మూవీలో హీరోయిన్ గా మన ముందు కనిపిస్తున్నారు. జేక్స్ బిజాయ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనందరం విన్నాము. ఆల్రెడీ ఎన్ని బ్యూటిఫుల్ హిట్స్ని అందించారు మనకి జేక్స్ బిజాయ్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకు తీసుకొస్తున్నారు రామ్ తాళ్ళూరి గారు. సో ఇక ఆలస్యం చేయకుండా టీం అందరినీ స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కాబట్టి, సో ముందుగా ఐ థింక్ ఎడిటర్ అన్వర్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. మెకానిక్ రాకీ మూవీని అద్భుతంగా ఎడిట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న ఎడిటర్ అన్వర్ అలీ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ఇప్పుడు మనం గ్లిమ్స్ కూడా చూసినట్టుగా మెకానిక్ రాకీలో సరికొత్తగా విశ్వక్సేన్ గారిని మన ముందుకు ప్రజెంట్ చేస్తున్నటువంటి సినిమాటోగ్రాఫర్ కూడా మనతో పాటు ఉన్నారు. మనోజ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మనోజ్ రెడ్డి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఆల్సో మెకానిక్ రాకీ సినిమాతో మాస్కా దాస్ ఫ్యాన్స్ అందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. అక్టోబర్ 31న దివాళీ సందర్భంగా విశ్వక్సేన్ గారిని మెకానిక్ రాకీగా మన ముందుకు తీసుకురాబోతున్న డైరెక్టర్ రవితేజ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళూరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రామ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మీనాక్షి చౌదరికి వెల్కమ్ చెప్పేద్దామా? మీనాక్షి చౌదరి వండర్ఫుల్ మూవీస్ తోటి, బ్యూటిఫుల్ స్మైల్ తోటి, తన టాలెంట్ తోటి ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఇక మీరందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే మన మాస్కా దాస్ మెకానిక్ రాకీని పిలిచేద్దాము. విశ్వక్సేన్ గారికి హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. విశ్వక్సేన్ గారు, మెకానిక్ రాకీగా సరికొత్త అవతార్లో మరోసారి మన ముందుకు రాబోతున్నటువంటి విశ్వక్సేన్ గారికి హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. ఎస్, ముందుగా ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా.
డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా అన్వర్ గారు మాటలు వినేద్దాము. ఎడిటర్ అన్వర్ అలీ గారు మాట్లాడతారు. హలో, గ్లిమ్స్ ఎలా ఉంది? సినిమా ఇంతకు మించి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ తల్లూరి గారికి, మా హీరో విశ్వక్సేన్ గారికి, మా డైరెక్టర్ రవితేజ, నా ఫ్రెండ్ మనోజ్ గారికి అందరికీ థ్యాంక్స్. ఇక్కడ జేక్స్ గారు లేరు, ఆయన ఇచ్చిన మ్యూజికే దీనికి హైలైట్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఆయన కంగారులో ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డేలు కూడా చెప్పేలాగున్నారు. సో ఇప్పుడు మనోజ్ గారు మాట్లాడతారు, సినిమాటోగ్రఫర్. హాయ్ అందరికి, థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ గ్లిమ్స్ బాగా నచ్చిందా? ఓకే, మా ప్రొడ్యూసర్ అండ్ హీరో వాళ్ళ ఎఫర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్, అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ అవర్ వండర్ఫుల్ డైరెక్టర్ రవి, హీఈస్ అమేజింగ్ యాజ్ అ డైరెక్టర్, and it's fantastic to collaborate with him. And we have such sweet actresses, Meenakshi and Shraddha. So hope you liked it, and we'll come back with teaser and bang on trailers. Bye. Super, thank you. Yes sir, డైరెక్టర్ రవితేజ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ రవితేజ గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మన మాస్ కాదా విశ్వక్సేన్ ఫ్యాన్స్కి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ అందరికీ నేను ఇంతసేపు నా ఫ్యాన్స్ వచ్చిర్రు అనుకున్నా. సో మీ అందరికీ గ్లిమ్స్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. I would like to thank my music director Jakes Vijay for composing this very good music, and my DOP as well. And I would like to thank my producer Ram Talluri garu and hero Vishwaksen garu for this opportunity. Fortunately, I am blessed with very good actors, be it Meenakshi garu or Shraddha garu or Sunil garu, Naresh garu, and so many other actors are there. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు అన్నీ ఇంకా క్లియర్గా నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్స్ అలాట్. రిలీజ్కి ముందే అసలు మామూలుగా లేదు రవితేజ గారు ఫాలోయింగ్. ఎస్, మరిక మన బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి మాటలు వినేద్దాము. Namaste, hello, hi, and thank you. Before I say anything about the film, I just wanted to say thank you for all the love that you keep giving me, and keep it coming. But I think I already know you guys loved the glimpse, and I hope you did. So you saw the glimpse chusar, and I know that this is just a glimpse. Inka chala interesting points unnai. The whole film has so much more to offer, and వినండి మాటలు కూడా వినండి అబ్బా. his turn is going to come. I'm just going to finish it off in 2 minutes, don't worry. So when director Ravi garu naku story narrate chesinappudu, he actually said, and I felt that the character that I'm playing in this film is a very relatable character, chala relatable character ga undi, and I am very excited for you to see the character that I play in this film, and it is truly very special. And yeah, I hope you like the film. There's so much more, so stay tuned for more updates. Thank you so much. Yes, now I request Ram Talluri garu to please speak, the producer of this film. హలో ఎవ్రీవన్, గ్లిమ్స్ చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నేను October 31st మీ ముందుకు వస్తున్నాము, మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. అది రవితేజ కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా తీశాడు. ఇక ఇది విశ్వ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హౌ ఎనర్జెటిక్ హీ ఈజ్. ఈ సినిమాలో మంచి రోల్ అది మీ అందరికీ చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను.
So we'll see you on October 31st for the Diwali. Thank you. ఇంకా ఎంత అరుచుకుంటారో అరుచుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు మైక్ మస్కా దాస్ చేతికి ఇచ్చేస్తున్నారు. అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు డ్రై డే కానీ స్టాక్ చేసి పెట్టుకురు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు, అది కూడా పండగ రోజు పొద్దున టైం చేసుకొని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాన్స్టెంట్గా సినిమాని సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరే నేనేం మర్చిపోతున్నారా, ఒక్క నిమిషం. సో ఫస్ట్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. ఇది ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి, ఎందుకంటే 3వ సినిమా కూడా రాబోతుంది. ఫీల్ సో స్పెషల్. సో ఫస్ట్లీ ఈ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్పాన్ కానీ, అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ. మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గురించి మీకు మాట్లాడతా, ఇంకా టైం ఉంది. బట్ వెరీ టాలెంటెడ్ గై. చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పినుండే. ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథ ఎట్లా చెప్తాడు అనుకున్నా, కానీ మీరు చూసిర్రు కదా, జస్ట్ అట్లుంటాడు చూడనీకే. సో అది. అండ్ డిఓపి మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే. సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ మనోజ్. అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్, చూసిరు కదా. డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తా. ఫస్ట్ తను రాలేదు కదా, తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి. సో మీనాక్షి డెఫినెట్లీ. సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టార్. అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాది కూడా గోల్డెన్. అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు. బట్ జోక్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా. అండ్ सोटे सोटे बच्चों को पूरों को मैं जवाब ఒకప్పుడు జోష్లో ఇదే డైలాగు ఫోన్లో తీసి రికార్డ్ చేసి పెడితే నాకు వచ్చిన ఫోన్లు ఏం తెలుసా, అయిపోయింది. ఇప్పుడే వచ్చినావు, సినిమా రిలీజ్ అయింది, 3 రోజులు అయింది, నీ కెరియర్ అయిపోయింది, వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. అండ్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అదే డైలాగ్కి మీరు అరుస్తుంటే అనిపించింది, బేసిక్గా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర ఉంటారు, మనల్ని ప్రేమించేటోళ్ళు దూరంగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అయినాయి సీన్లు మధ్యలో ఈ 5-6 సంవత్సరాలలో, కానీ యూ గైజ్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా రాబోతుంది ముందు. సో అది గోదావరి టైగర్ రా, ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా మలక్పేట్ టైగర్. సో మెకానిక్ రాకీ విల్ బి ఎ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ మాస్ ఫిలిం, బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సోటే బచ్చాను ఎందుకన్నామంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు సినిమా కానీ. సో ఇట్స్ గోయింగ్ టు బి దివాళీ క్రాకర్. డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడదాం. అండ్ వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. సూపర్, థ్యాంక్ యూ విశ్వక్సేన్ గారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మర్చిపోయాను, మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బీ జాయ్ రాలేకపోయాడు. మ్యూజిక్ ఎట్లా అనిపించింది రా? దుమ్మలు అదిరినాయా?
సో సినిమాలో కూడా అట్లనే ఉండబోతుంది బ్రో. జేక్స్ బిజాయ్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను మధ్యలో, బట్ డెఫినెట్లీ నేను ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా మా వాళ్ళకి జర స్టఫ్ సరిపోదు, ఊపకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ ద ఫిల్మ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు జేక్స్ బిజాయ్. అండ్ నా సినిమాలు అన్నిట్లల్లో ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు ప్రతిసారి చార్ట్ బస్టర్ అవుతుంటాయి. సో అంటిల్ నౌ ఇన్ మై హోల్ కెరియర్ ఒక ఆల్బమ్ మొత్తం కంప్లీట్గా ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బమ్ ఇది. వెయిట్ చేయండి, అద్దరిపోతాయి పాటలు. వచ్చే వారం నుండి ఒక 15 రోజులకు ఒక సాంగ్ దింపుతా. ఎంజాయ్. థ్యాంక్ యూ. సూపర్బ్. మేము వెయిట్ చేస్తుంటాము. ఈరోజు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ విశ్వక్సేన్ గారు, రామ్ గారు, మీనాక్షి అండ్ రవితేజ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనోజ్ గారు అండ్ అన్వర్ గారు కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో Q&Aలోకి వెళ్ళిపోదాము క్విక్గా. Okay, done? Yeah. Cheers. Super. Cheers, please. Yeah. Check. Okay, so let's start the Q&A.